రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు, పక్కకు మన కాంగ్రెస్ దద్దన్నలు ముద్దన్నలు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిండు కోదాడలో? కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరి నీళ్లు పంచుకుందాం. తెలంగాణ కాంగ్రెస్ సన్నాసులను కూర్చోబెట్టి వాళ్ళ అధినేత రాహుల్ గాంధీని కూర్చోబెట్టి ఎండార్స్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. కృష్ణాలో నీళ్లు లేవంటే మన కాంగ్రెస్ గొర్రెలు తలకాయలు ఉక్కుతున్నాయి. ఇట్లా లేవా కృష్ణాలో నీళ్లు, మన వాటా లేదా, తెలంగాణ యావత్తు బిడ్డ మా వాటా లేదంటవా, నీకెంత ధైర్యం రా అని ఓటుతో చెప్పాలి. మా గడ్డ మీద నిలబడి కృష్ణా బేసిన్ లో ఉన్న తెలంగాణ కోదాడలో నిలబడి కృష్ణాలో నీళ్లు లేవు, గోదావరి నీళ్లు పంచుకుందామని మాయా మాటలు మాట్లాడుతున్నావు. ఎంత ధైర్యం! చంద్రబాబు నాయుడు ఏం కోరుతున్నాడు? తెలంగాణలో ఆయన నడిపే కీలుబొమ్మ ప్రభుత్వం కావాలి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి ఎవడున్నా మంచిది, ఒక కేసీఆర్ ఉండదు. కేసీఆర్ ఉంటే దెబ్బ కొడితే పోయి కరకటకు జంపైంది కదా. కేసీఆర్ నడవనీయడు కదా, ప్రాణం పోయినా సరే హక్కులు కోల్పోనీయడు కదా. ఇక్కడ ఈ మాటలు సాగాయి కదా. ఇప్పుడు దద్దన్నలు ముద్దన్నలు ఉంటే గోల్మాల్ దింపి చేయొచ్చు. అంటే మనమంతా అమాయకులమని, మనల్ని గోల్మాల్ చేయొచ్చని, డబ్బులిచ్చి కొనుక్కోవచ్చని ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు విర్రవీగుతున్నాడు. దానికి మన దద్దన్నగాళ్లు ఎంబడి ఉండి భజన కొడుతున్నారు.